ఐటీ కష్టాలు. ఐఐటీలకు కూడా ఉద్యోగాలు రాని పరిస్థితికి నిరుద్యోగం చేరుకుందా? ఆర్థిక సంక్షోభం రావడంతో అవుననే అంటున్నారు ఐటీ నిపుణులు. దేశంలో అత్యంత ఉన్నత చదువుగా పేరొందిన చదువుల్లో ఐఐటీ ఒకటి. ఐఐటీలో సీటు రావాలంటే స్కూల్ లెవెల్లోనే విద్యార్థులకి ఐఐటీ క్లాసెస్ మొదలు పెడతారు. రకరకాల ఒలింపియాడ్ టెస్టులు రాయించి మ్యాథ్స్ అండ్ సైన్స్ సబ్జెక్టు పరంగా మెరుగ్గా విద్యార్థుల్ని తీర్చిదిద్దుతారు. ఎంపీసీ విద్యార్థులు ఇంటర్ పూర్తవగానే జేఈఈ మెయిన్స్లో గంటల తరబడి ప్రిపేర్ అయ్యి ఐఐటీలో సీటు సాధించేందుకు కృషి చేస్తారు. ఇలా ప్రతి ఏడాది లక్షల్లో విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్ష రాస్తే కేవలం వేలల్లోనే విద్యార్థులు అడపాదడపా సీట్లు సాధిస్తూ ఉంటారు. అయితే ఇంత ప్రతిష్టాత్మకమైన ఐఐటీ చదువుకి నేడు విలువ లేకుండా పోతోంది. ఐఐటీలో చదివే వారికి 100% ఉద్యోగం పక్కా అనే నమ్మకం ఇంతకుముందు ఉండేది. కానీ ఇదంతా ఒక్కప్పటి మాట. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం మూలన ఐఐటీ చదివిన వారికి ఉద్యోగం లభించడం కష్టతరంగా మారింది. ఇటీవలి కాలంలో ఐఐటీలో చదివితే ఉద్యోగం వస్తుందన్న నమ్మకం లేకుండా పోయింది. ప్రస్తుతం దేశంలో ఉన్న 23 ఐఐటీల్లో దాదాపు 8,000 మంది విద్యార్థులకు ఏడాది క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఉద్యోగాలు లభించలేదని తాజా ఐటీ ఉద్యోగ లెక్కలు చెప్తున్నాయి. 2024లో ఐఐటీల్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం 21,500 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 13,410 మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయని తేలింది. మరి ఐఐటీలో చదివిన వారి పరిస్థితే ఇలా ఉంటే మిగతా విద్యా సంస్థల్లో అనగా గ్రామీణ ప్రాంతాల్లో మామూలు ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ పూర్తి చేసి పట్టభద్రులైన వారి పరిస్థితి ఏంటని, వీరికి ఉద్యోగాలు లభించక మరింత కష్టంగా మారింది. చాలామంది యువతకు చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరక్క ఏదో ఒక పని చేస్తూ జీవితాన్ని గడుపుతున్నారు. ఇదిలా ఉంటే ఇంకోవైపు కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తున్న ఐటీ ఉద్యోగుల సంగతి మరింత దారుణంగా దాపరించింది. వీరంతా లే ఆఫ్లతో సతమతమవుతున్నారు. 2023 ఆరంభంలో మొదలైన లే ఆఫ్ సీజన్ ఇప్పుడు తీవ్రంగా మారింది. లే ఆఫ్స్ డేటా ప్రకారం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 445 కంపెనీల్లో 1,37,460 మంది ఉద్యోగుల కొలువులు పోయాయని వెల్లడయ్యాయి. ఇందులో భారతీయుల వాటానే అధికం. అనేక బహుళజాతి సంస్థలు ఖర్చులు తగ్గించుకునేందుకు లే ఆఫ్ల బాట పడుతున్నాయి. ఇందులో కేవలం పెద్ద కంపెనీలు ప్రకటించే లే ఆఫ్లు మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. చిన్న సంస్థలు నిత్యం వందలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నప్పటికీ ఈ లెక్కలు బయటికి రావటం లేదు. అనేక కంపెనీలు 30 రోజులు గడివిచ్చి కొత్త ఉద్యోగం చూసుకోమని సూచిస్తూ సైలెంట్గా లే ఆఫ్లు చెప్తున్నాయి. సహజంగా ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగంలోకి మారినప్పుడు వేతనంలో హైక్ అడిగే పద్ధతి ఎక్కడైనా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆర్థిక సంక్షోభం మూలాన ఉద్యోగం దొరకటం గగనంగా అయిపోవడంతో ఏదో ఒక ఉద్యోగం దొరికితే చాలనే భావంతో అనేక మంది ప్రస్తుతం పొందుతున్న దానికంటే తక్కువ వేతనానికి కూడా ఉద్యోగంలో చేరుతున్నారు. ఇంకొంతమంది కొత్త ఉద్యోగాలు దొరకక ఖాళీగా ఉంటున్నారు.